నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తాళ్ళప్రేగడ. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు వివాదాస్పదమైన అంశంపై చర్చించబోతున్నాం. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ మరియు దానికి అనుబంధంగా ప్రతిపాదించిన మహాత్మా గాంధీ విగ్రహం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదమైంది? ప్రజల నుంచి ఎందుకింత వ్యతిరేకత వస్తోంది? గాంధీజీ మునిమనవడు కూడా ఎందుకు దీనిపై స్పందించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. सडन का कॉलेज में एక్కడ వెళ్తాం वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े. అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని శుభ్రం చేసి దాని చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది ఒడ్డున మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కూడా ప్రతిపాదించారు. ప్రజలకు మంచి వాతావరణం, పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు చాలా బాగున్నాయి. మరి సమస్య ఎక్కడ వచ్చింది? కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? గాంధీ గారు చెప్తారండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్ చేసిన విగ్రహం కట్టమని ఎక్కడైనా చెప్తారా? ఈ ప్రతిపాదన వెలువడగానే స్థానికుల నుంచి, పర్యావరణవేత్తల నుంచి, అలానే చరిత్రకారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వారి ప్రధాన వాదనలు ఇవే. ఫస్ట్, పర్యావరణ ఆందోళనలు. మూసీ నది సహజత్వాన్ని దెబ్బతీసి నది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది సహజ ప్రవాహాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. రెండవది, అవాస్తవిక ప్రాజెక్ట్. భారీ విగ్రహాలు, కాంక్రీట్ నిర్మాణాలతో నది సుందరీకరణ అనేది కేవలం ఉపరితల మెరుగుదల మాత్రమే అని, అసలు సమస్యలైన కాలుష్యం, మురుగునీటి శుద్ధిపై దృష్టి పెట్టడం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మూడవది, గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధం. గాంధీజీ ఎప్పుడు కూడా ఆడంబరాలను, భారీ విగ్రహాలను ప్రోత్సహించలేదు. ఆయన ఆశలు సరళత, స్వచ్ఛత అని నిరసనకారులు వాదిస్తున్నారు. కాలుష్యంతో నిండిన నది పక్కన గాంధీజీ విగ్రహాన్ని పెట్టడం ఆయన సిద్ధాంతాలను అపహాస్యం చేయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ ఇది ప్రభుత్వ వైఖరిపై విమర్శలు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, మూసీ నది సమస్యలను విమర్శిస్తున్నారని ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ఆయన తన ఎక్స్ పోస్ట్ లో గాంధీజీ భారీ విగ్రహాలను కోరుకోలేదు. ఆయనకు నిజమైన నివాళి నదులను శుభ్రపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం అని స్పష్టం చేశారు. ఇది నిరసనలకు మరింత బలాన్ని చేకూర్చింది. మరి ఈ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధికి, పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. నదిని ఆధునీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. అలాగే గాంధీజీ విగ్రహం ప్రజలకు స్ఫూర్తినిస్తుందని, నగరానికి ఒక కొత్త గుర్తింపును తీసుకొస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ప్రజలు మాత్రం తమ నిరసనలు, విమర్శనలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలి లేదా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నిజంగానే మూసీ నదికి మంచి జరుగుతుందా, లేక కేవలం మరో వివాదంగానే మిగిలిపోతుందా? ప్రభుత్వం ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటుందా? I have been staying in MPR Madhupak Ridge Block B from past 10 years. What essential beautification do you identify at the cost of 450 plus family in Madhupak Ridge and the alongside areas of Madhupak Ridge? ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ మరియు గాంధీ విగ్రహం ప్రతిపాదన సరైనదేనా, లేదా ప్రజల ఆందోళనల్లో న్యాయం ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా. సడన్ గా కాలేజ్ में ఎక్కడ వెళ్తాం
चाहते थे, वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े। కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నా అంటున్నారు. ఈ రోజు కూలగొడుతున్నారు. ఆ లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? గాంధీ గారు చెప్తారండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్ చేసి నా విగ్రహం కట్టమని ఎక్కడైనా